గారా నాకు ఇప్పుడు తృప్తిగా ఉందండి. ఏదైనా తద్దినానికి వెళ్ళి ఫుల్గా మిక్కొచ్చావేంటే? ఏంది తింటేనా నా తృప్తి? ఇంక దేంట్లో ఉండదు తృప్తి. ఇంకంటే ఇప్పుడు నీకుండే తృప్తి ఏంటో? ఎక్కడో ఒక చిన్న మనసులో కొరత ఉండేదండి, అది ఇప్పుడు పోయింది. పెళ్ళాం కొరత? పెళ్ళాం కొరత కాదండి, భలే వాళ్ళే మీరు. చిన్న లోటు అండి, అది కూడా పోయింది. అంటే చిన్నపిల్లల లోట? అది చిన్నపిల్లల లోటు అంటారు ఏంటండి? పెళ్ళాం కొరత చిన్నపిల్లల లోటు కాదండి, కొరత తీరిపోయింది అంతే, సాటిస్ఫాక్షన్ అంతే. ఇంక లెక్క ఏందిరా సాటిస్ఫాక్షన్? ఏంటంటే అసెంబ్లీలో ఏం జరుగుతుంది ఇప్పుడు మనకి? ఆ సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఆ సమావేశాలు జరిగేటప్పుడు ఏం జరుగుతుంది? అది వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు. అదే అక్కడే వచ్చింది ఇప్పుడు. ఏమని తిట్టుకుంటున్నారు వాళ్ళ? ఏముంది, ఇదిగో నువ్వు నోర్మయ్యి, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు నోర్మయ్యి, నిన్ను చెయ్యి తీస్తా, కాలు తీస్తా. ఏంది ఇదే? మగాడివా? ఇదే వ్యవహారం అయిపోయిందండి, నానా బూతులు తిట్టుకోవటం అయిపోయిందా? మామూలు అయిపోయింది కదా, ఓన్లీ బూతులే కదా. ఇప్పుడు లేపేస్తా, ఆ లేపేసేది కూడా వచ్చేసిందండి. తృప్తిగా ఉందండి నాకు. ఆ మాట రావటం లేదా అనుకున్నా, వచ్చేసింది నా సాగరంగా. ఎవరు లేపుతున్నారు? నేను చెప్పలా, అహ్మదుల్లానే. ఎవరైనా? ఆయన మినిస్టరా, కడప. కడప మినిస్టరా? అదే కడప. ఏంది ఆయన? ఏం తెలుసు మీకు? ఆయన ఏమైంది చెప్పాడు కదా మొన్న. ఏమని? మన అసెంబ్లీలో ఏం చెప్పాడు ఆయన? ఆయన అసలు ఆయన ఎవరు? ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ కూడా వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రీ శిష్యుడంట. కడప ప్రాథమిక విద్యాశాఖ మంత్రికి ఇచ్చాడండి ఆయనకి. ఓహో, మంచి పదవి ఇచ్చినాడా? ఏందైతే ఊరికినా ఇంతకీ ఏందంట? ఏమైంది? ఆయన అన్నాడు ఏమని? సామిరంగా మన తెలుగుదేశం ఆయన ఒక ప్రశ్న వేసాడు ఆయన్ని. ఏమనంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ప్రభుత్వము ఆ పుస్తకాలను ముద్రించాలి కదా, జరుగుతుందా లేదా అని అడిగాడు. అన్ని జరుగుతుంది అన్నాడు. అయిన తర్వాత మరి అయితే పుస్తకాల కొరత ఎందుకు వస్తుంది? ప్రైవేట్ పాఠశాలలో 800 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా పెట్టి ప్రైవేట్ గా అమ్ముతున్నారు, దీనికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు అన్నాడండి. వేసాడు పైకి. ఎవరు? ఆయనే. స్పీకరా? స్పీకర్ ఎందుకు లేస్తాడండి? ఈయన అహ్మదుల్లా మినిస్టర్ లేచి చెప్పాడు ఆయన. అరే నీకేమి తెలుసు? మాకి తెలుసు, ఇక్కడ మాకి తెలుసు. మేము కలెక్టర్ 5 సార్లు మీటింగ్ పెట్టినామా, ఆర్డర్లు ఇచ్చినా, ఏది జరగకపోతే అది ఎవరి తప్పు. 2 నెలలే మేము మినిస్టర్ అయ్యే, టైం కావాలి కదా దేనికైనా. 2 నెలలే అయింది. ఇగో ఏమైనా ఉంటే చెప్పండి, ఎవడైనా చట్ట చేస్తే చెప్పండి, తీసేస్తా, లేపేస్తాను అన్నాడు. నాలుగులా ఇట్ట పెట్టి ఆయనకు అలవాటు ఉన్నట్టుందండి నా సాగరంగా. బ్రహ్మానందం ఏదో సినిమాలో పెడతాడు, ఇట్ట పెడతాడు చూడు. అవును, అట్ట పెట్టండి నాటిక నాలిక. అంటే ఇప్పుడు ఆయన అడిగితే లేపేస్తున్నాడా? లేపేస్తాడు. అసలు ఎవడైనా పని చేస్తే మా దృష్టికి తీసుకొస్తే వేసేస్తా అన్నాడు. చూసుకొని కావాలంటే టీవీలో ఎక్కడ. అంటే కడప మినిస్టర్ కాబట్టి ఆ పేరు నిలబెట్టుకున్నాడు అన్నమాట. నాది కడప అన్నాడు మధ్యలో. ఏంది ఎవరు కడప బిడ్డ ఇంకేమన్నా? తర్వాత ఏమన్నాడు? ఇచ్చేటప్పుడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి అధికారులు రాసి ఇచ్చారు ఆయన కాగితాలు. అంతే లేదండి ఆయన కింద నుంచి పైకి ఆయన కూర్చొని. ఎవరా ఆయన? అహ్మదుల్లా మినిస్టర్. ఎంత కడప కదా లేయాలంటే ఒక ఇది ఉండాలా? ఏంది లేచేదా? స్పీకర్ 10 సార్లు చెబుతుంటే ఏమండి అహ్మదుల్లా గారు మీరు సమాధానం ఇవ్వండి అంటే, ఉండండి ఈసారి చూసుకోవాలి కదా, మేము చూసుకొని చెప్పాలి కదా అన్నాడు. సరే 10 నిమిషాలు ఏందని చూసుకొని చెప్పడానికి ఎంతసేపు పడుతుందండి? నాకు అర్థం కాలేదా? నువ్వు ఇక్కడ కూర్చొని చెప్పడం కాదు, 10 మందిలో నిలబడి మైక్ ముందు పట్టుకొని మాట్లాడి చెమట పడతాయి తెలుసా? చెమటలు పట్టే కాగితాలు చూసి చెప్పేదానికి కూడా చెమటలు పట్టేది ఏంటి? ఆయన మళ్ళీ ఎమ్మెల్యే మినిస్టర్, ఆయనకి ఇదంతా కాదు కదా. చదువు కొంచెం తక్కువ వచ్చినట్టుందండి ఆయనకి. చదువు తక్కువ? లేకపోతే ఎంతసేపు చూసుకుంటాడా? 10 సార్లు స్పీకర్ చెప్తున్నా చదవమని. ఇంతకు ఏ మినిస్టర్ ఆయన? ఆయన ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, చదువులకి. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, మళ్ళీ చదువులు తక్కువ? అంతే కదా అయితే లెక్క. ఎవడరా ఇచ్చింది మినిస్టర్ ఆయనకా? వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎవరిస్తారా? వైఎస్ ఇచ్చుంటాడు. వైఎస్ శిష్యుడు ఆయన. ఆయన ఈయన ఆడి నుంచి పట్టుకొచ్చుంటాడండి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఏమన్నాడు ఆయన? తీసేస్తా, కోసేస్తా అన్నాడా? కోసేస్తా కదా, తీసేస్తా లేపేస్తా అన్నాడు కదా. ఎక్కడి నుంచి తెచ్చుంటారండి? మటన్ కొట్టు నుంచి తెచ్చుంటాడు ఆయన్ని. చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువు ఎందుకు. చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువు రాని వాడవని దిగులు చెందకు. రే, వయస్సు చాలా పెద్ద మనిషి. వయస్సు చాలా పెద్ద మనిషి రా. ముసలోడు అయిపోయాడు మీరు చెప్పేదే. ముసలోడు కాదు పెద్ద మనిషి అంటే. పెద్ద మనిషి
అంటే పెద్ద మనిషి అంటే ఏందని దేంట్లోని కదా నీతి వాక్యాలు చెప్పడంలో పెద్ద మనిషి ఆయన. కరెక్టే, భలే నీతి వాక్యాలు చెప్పడం భలే పెద్ద మనిషి ఆయన. ఇప్పుడు ఈ మధ్య వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు యువ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణా కార్యక్రమం, అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి. అంతలో లీడరు ఆయన చెప్పాలి కదా, ఎంత అనుభవం ఉన్న లీడరు ఆయన చెప్పకపోతే అట్ట. ఆ శిబిరానికి వెళ్ళి ఈయన ప్రసంగించాడనమాట. ఏమని? అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు వినయంగా మాట్లాడాలి. కరెక్టే, పాపం ఈయన చాలా వినయంగా మాట్లాడుతున్నారు. మనం ఆయన చూసి నేర్చుకోవాలి వినయం, ఎక్కడున్నా సరే. అది వినయంగా మాట్లాడాలి. బా భలే వాడు చెప్పాడు. సమయం పాటించాలి. కరెక్ట్, అంతే. అవసరమైనప్పుడే లేచి తిట్టాలి, అంతే. అదే సంయమనం అంటే. కరెక్ట్, ఆయన చేస్తాడు, అదే కదా చేస్తాడా సంయమనం. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకూడదు. నోరు మూసుకో చంద్రబాబు, నువ్వు నోరు మూయి. నీ అమ్మ కడుపున నువ్వు బయటికి రాకుండా ఉన్నా బాగుండేది అనుకుంటావు. అయ్యే కదండి, అయ్యా అట్టే కదా, అంటే అయ్యే అటువంటి మాట్లాడకూడదని వాళ్ళ శిక్షణ కార్యక్రమంలో ఈయన ప్రసంగించాడు పోయి. ఏం మాట్లాడాడు కదండి, మాట్లాడుకుంటుంది మొన్న మాట్లాడాడు కదా ఏమని అసెంబ్లీలో. పోయిన సంవత్సరం మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నాగం జనార్దన్ రెడ్డి ఏమన్నాడు? ఏవయ్యా నాగం, నువ్వు బియ్యం తిన్నావా? ఏం చూశాడా బియ్యం తిందలేందా? ఒరే నీకెందుకురా, వాళ్ళు చెప్పేది ఆయన చెప్పిన డైలాగ్ నేను చెప్తున్నా. అయినో బియ్యం తిన్నావు, నువ్వు నోరు మూసుకో, కూర్చోవయ్యా కూర్చో అని అన్నాడు ఆయన. అంటాడండి, మీరే చెప్తే ఇప్పుడు ఆయన పెద్ద మనిషేనా? అదే పెద్ద మనిషి కాబట్టి అడుగుంటాడు. వయసు ఇప్పుడు నాగం చిన్నోడా వయసు చిన్నోడా చెప్పండి? వయసులో ఎత్తుకుంటే వయసు పెద్ద కదా, బాడీలో తీసుకుంటే నాగం పెద్ద. బాడీలో కదా, వయసులో ఎత్తుకోండి వయసు పెద్దోడే కదా. వయసు పెద్దోడు తండ్రి లాంటోడు ఒక మాట అన్నాడండి, ఏం పడితే తప్ప ఎరగ తీసుకొని పడతారే పైన, ఏమన్నా ఏమన్నా తప్ప దాంట్లో ఏమన్నా ఉందా? అంటే తప్పు కదా ఇది? ఏం తప్పండి, ఊరికేదో తండ్రి లాంటోడు. మన తండ్రి ఒక మాట అంటే మనం గమనడవా? అంటే ఈయనకి ఆయన తండ్రా అనుకోండి కాసేపు అసెంబ్లీలో ఏమవుద్ది. ఆహా, మళ్ళీ పేపర్ వాళ్ళు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడా? ఈ పేపర్ వాళ్ళకి బుద్ధే లేదు, పనికి మాలిన రాతలు అన్నీ రాస్తుంటారు. రాస్తే అనరా? మళ్ళీ అంటావు పనికి మాలిన రాతలు రాశారంటే అనరానే, ఏదో రాసి ఉంటారు ఆయన మీద, అందుకని అన్నాడు. ఇప్పుడు రత్తాలు మీరున్నారు, మీకు రత్తాలకి అక్రమ సంబంధం ఉందని హెడ్లైన్స్ పెట్టారు, ఉందనుకో అది వేరే విషయం. అది అవసరం ఇక్కడ అట్ట కాదు. ఇప్పుడు ఆ పని చేసే వాళ్ళని ఆ పని చేసాం అన్నాం అనుకో, ఆమెనే ఒప్పుకోదు, తిరుతుంది పైకి ఇచ్చి. అట్టా మీకు రత్తాలకి ఉందని రాస్తే మీకు కోపం వస్తుందా రాదా? మనిషి అన్నాడికి ఎందుకు రాదు కోపం? అట్టే వచ్చింది ఆయనకు కూడా కోపం. అంటే ఇప్పుడు వీళ్ళు పత్రికలో రాసేదంతా కరెక్ట్ కాదు ఆయన ఉద్దేశమా? అరే ఆయన అదే చెప్పాడు. ఇప్పుడు దానికి ఏమంటారు మళ్ళీ చంద్రబాబు పట్టుకొని, ఏమయ్యా నీకైతే బుద్ధి లేదా? వాళ్ళు ఏదో రాశారనుకో, 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, ఆ మాత్రం బుద్ధి లేదా చంద్రబాబు అని తిడుతున్నాడు ఆయన. తిట్టకి ఏం చేస్తాడండి? ఇప్పుడు అదేదో స్వామి చెప్పినట్టు మండే దాని మీద ఇంకొకరు పోసినట్టు వాళ్ళు రాశారు అనుకో, నేను ఎందుకు మళ్ళీ దాన్ని కలపెట్టడం? మరి ప్రతిపక్ష నాయకుడు అంటే ఏం చేస్తాడు? ఆయన పనేదే కదా కదా. అన్నాడు కూడా అండి, కోపంలో అన్నాడు కూడా. అంటే నీకు ఒక్కటే తెలుసు అండి, ఎంత కోపంలో తిడితే అంత క్లోజ్ ఉందని అర్థం వాళ్ళిద్దరి మధ్య. అందుకని ఆ మాట ఆయన ఎంత క్లోజ్ లేకపోతే ఆ మాట అంటాడండి. నోరు ముయ్యి చంద్రబాబు, నువ్వు నోరు ముయ్యవయ్యా చంద్రబాబు కూర్చో. నేను చెప్పేది కూడా అంత క్లోజ్నెస్ లేకపోతే ఎట్ట తిడతాడో అంటున్నా నేను. ఇవన్నీ జరిగింది ఎక్కడ? వాళ్ళ ఇంట్లో కాదు, అసెంబ్లీలో లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నప్పుడు జరిగింది ఇవన్నీ. అవునండి, ఇప్పుడు తిడతాడు కూడా, దానికి ఏముంది తిడతాడు. అంత క్లోజ్నెస్ లేకపోతే అట్ట తిట్టుకోరండి. క్లోజ్నెస్ అంతే. ఇప్పుడు దేవుడు ఉన్నాడండి, దేవుడికి మనకి క్లోజ్నెస్ ఉందా లేదా? ఆయనకి మనకి క్లోజ్నెస్ ఉంది. లేకపోతే మనం ఆయన్ని దేవుడు గారు మమ్మల్ని కాపాడండి అంటావా? దేవుడా నన్ను కాపాడంటావా? దేవుడు కదా అయిందా? అవును, అక్కడే ఉంది క్లోజ్. అందుకనే ఆయన తిట్టింది. వాడు అని కూడా తిట్టాడు ఒకప్పుడు, ప్రతిపక్ష నాయకుడు వాడు అని చంద్రబాబుని. అవును తిట్టాడు కదా. అదే క్లోజ్నెస్ అంటే. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, అయిపోయింది దేవుడిది. చిరంజీవి ఉన్నాడండి, బాగా స్టెప్పులు వేసాడు, డాన్సులు వేసాడు. మనం ఏమంటాం? చిరంజీవి గారు బాగా డాన్స్ చేశాడు అంటామా? చిరంజీవి డాన్స్ చేశాడు, స్టెప్పులు బాగా వేసాడు అంటామా? చిరంజీవి బాగా వేసాడు. ఇంకా కొంచెం మనకన్నా లో స్థాయికి పోతే చిరంజీవి గారు ఎరగ తీసాడు రా స్టెప్పులు, ఏం వేసాడు రా వాడు అంటారా? చిరంజీవి గారు వేసారు అంటారా? ఏం చెప్తారు చెప్పండి? చిరంజీవి గారు వేసాడు, బాగా వేసాడు. అదే క్లోజ్నెస్ అంటే. అందుకనే అట్ట తిట్టేది ఆయన, ఊరికినే కాదు చంద్రబాబుని. ఎంత క్లోజ్ ఉన్నా అసెంబ్లీలో తిట్టడం మంచిది కాదు. అట్ట కాదండి. ఇప్పుడు మీరు రత్తాలు ఇంటికి పోయేస్తారు, పోయి వచ్చిన తర్వాత అమ్మగారు ఇంతసేపు ఎక్కడ చచ్చావు అంటది. ఎవరురా? మిమ్మల్ని అంటది ఆమె. నేను పోతున్నాను రత్తాలు ఇంటిగా అంటది. అప్పుడు మీరు చచ్చిపోయినట్టు లెక్క.
ఆయన పట్టించుకోకూడదండి ఊరికి ఏంది అదే నాకు అర్థం కాలేదా. అంటే ఇప్పుడు ఎవడు ఏం తిట్టినా పట్టించుకోకూడదా? అది ఎట్ట పట్టించుకోడు ఇప్పుడు ఆ మాట ఏదో క్లోజ్నెస్ మీద ఇదిగో నిజంగా వాళ్ళు తిట్టుకుంటున్నారు అనుకుంటున్నారేమో. వాళ్ళు పొద్దున్న తిట్టుకుంటారండి, రాత్రికి రహస్యంగా మాట్లాడుకుంటారు. అంటే రహస్య స్నేహితులా? అయ్యారా మళ్ళీ దేవేంద్ర గౌడు సొంత గుట్టుకు వచ్చేస్తున్నాడండి. అంటే ఇప్పుడు అడుగు బాడిగింట్లో ఉన్నాడా? బాడిగిల్లు అది సొంత ఇల్లేనని నాకు అర్థం కాదు. నువ్వు చెప్తే సొంత గూటుకు వస్తున్నాడు ఆయన. సొంత గూటుకు వస్తున్నాడు అంటే ఆయన ఇంట్లోకి వచ్చినట్లు లెక్క. మరి ఇంకెక్కడికే? పార్టీలోకి, సొంత పార్టీలోకి వస్తున్నాడు. ఆ సొంత పార్టీ ఎప్పుడో ఇలీనం చేసేసాడు కదా పిఆర్పీలో. బే సొంత పార్టీ అంటే నవ తెలంగాణ పార్టీ కాదండి. మరే ఈయన అంత ముందు ఫస్ట్ ఏ పార్టీలో ఉన్నాడు? నెంబర్ 2గా. నెంబర్ 2ఆ? తెలుగుదేశం కదా. అక్కడి నుంచి అసలు మొత్తం తెలంగాణ నాదే అని ఇరుసుకొని వచ్చేసాడా. అవును, పార్టీ పెట్టాడుగా, నవ తెలంగాణ పార్టీ అని పెట్టాడు. అవును, ఈయనతో పాటు ఆయన కూడా వచ్చేసాడు, పెద్దిరెడ్డి అని ఆయన ఒక ఆయన. ఆయన రాముడు, ఈయన ఆంజనేయులు కదా. ఈయన కూడా వచ్చేసాడా. నవ తెలంగాణ పార్టీ పెట్టారా? పెట్టారు. ఎవడు పట్టించుకోలేదు. పట్టించుకోవడం కాదు, ఎలక్షన్ నిలబడడం డబ్బులు లేక పిఆర్పీలో విలీనం అయిపోయాడు కదా. మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ చిరంజీవిలోకి వచ్చేసారు. అవును, వచ్చారా? ఆడ మళ్ళీ గమనం ఉండరా? మన పోటీ చేశారా? 2 దగ్గరలు చేశాడు ఆయన. రెండిట్లో ఓడిపోయాడు, డిపాజిట్ కూడా వచ్చినట్లే. అంతే కదా. అయితే తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకొని దేవేంద్ర గౌడు మళ్ళీ సొంత గూటికి వచ్చేస్తున్నాడు. ఏమడై పెద్దిరెడ్డి ఇలా. అవును, ఆయన చంద్రబాబు తోటి రాయబారం చేశాడంట. ఈయన చేశాడు ఆయనకి చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన అడగలేడు కదా, చంద్రబాబు నేను ఈ పార్టీలోకి వచ్చేస్తానంటే వచ్చేయమంటాడు ఆయన. ఇది ఉంటుందిలే, కొంచెం ఉంటది కదా. అవును, అందుకని పెద్దిరెడ్డిని పంపించాడు. పెద్దిరెడ్డి రాయబారం చేస్తే దీనికి ఏం చెప్పారు తెలుసా? దానికి ఒక రంగు పూసారు. మళ్ళీ ఏమని? మళ్ళీ విలేకరులు వీళ్ళు అడగతారు కదా పెసోళ్ళ, ఏందండి ఇదే పనా మీకు, ఇటు వచ్చేస్తున్నారా అట్ట అది ఇది అంటే పెద్దిరెడ్డి చెప్పాడు, మేము మా దీని మీద రావటం లేదు, మా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా మేము వచ్చేస్తున్నామని చెప్పాడు. వాళ్ళు చెప్పారంట. ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, ఎవడు పార్టీ మారినా కూడా ఇది మా ఇష్టం కాదు, కార్యకర్తలు చెప్పినట్టు మేము పోతున్నామని. కరెక్టే కదా. అప్పుడు తెలుగుదేశంలో నుంచి నవ తెలంగాణ పార్టీ పెట్టేటప్పుడు ఎవరు చెప్తే పోయారా? కార్యకర్తలే. మళ్ళీ నవ తెలంగాణ పార్టీని పిఆర్పీలో విలీనం చేసేటప్పుడు ఎవరు చెప్తే విలీనం చేశారా? ఆ కార్యకర్తలే. అంటే మళ్ళీ కార్యకర్తలే తెలుగుదేశంలోకి రమ్మంటున్నారు. ఏందంటే నాకు అర్థం కాలేదు. ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి ఎగిరి గోడ మీద పిల్లలు దూకినట్టు దూకటమేనా? అంటే ఇప్పుడు వ్యాపారం ఇది, ఈ వ్యాపారం బాగలేదు అనుకో ఇంకో వ్యాపారం చేసుకుంటాము, ఆ వ్యాపారం బాగలేకపోతే ఇంకో వ్యాపారం చేసుకుంటాము, అంతే కదా. ఇది కూడా అంటే మట్ట గుడిసి వ్యాపారం బాగలేకపోతే బొమ్మిడాయి వ్యాపారం, లేకపోతే మటన్ బొమ్మిడాయి వ్యాపారం బాగలేకపోతే పక్కి వ్యాపారం. రాజకీయ వ్యాపారమా? మరి వ్యాపారం కదా వాళ్ళ దృష్టిలో, వ్యాపారం కదా ఇదే. అందుకే ఊరికినా కదా ఆయన అనింది. వాళ్ళని ఎవర్రా? రోషయ్య. ఏమనే? సిగ్గు శరం ఉండాలని. ఇంతకు ఆయన ఉందా లేదా? ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి, ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి, చందమామ చల్లగా మత్తు మందు చల్లగా, చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా, ఎంత హాయి. అయ్యారా మీ దగ్గర గర్ర గర్ర దొరకదా? గర్ర 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 ఇద్దరా గర్ర గర్ర అంటారండి. మళ్ళీ గర్ర 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 ఏంది? గర్ర గర్ర అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, అది మిషన్? మిషన్ కాదు. గర్ర గర్ర అంటే స్ట్రెంత్ కోసం ఆడతారు అనమాట. స్ట్రెంత్ కోసం గర్ర 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 అంటారు. స్ట్రెంత్ కోసం అంటే ఏదో ఆకుకూరలు పప్పు కూరలు తింటే అది ఎట్లా చెప్పాలంటే, మీకు ఇప్పుడు మీరు రథాల దగ్గరికి పోతారు కదా, పోతే అక్కడ వాడతారు కదండి గర్ర గర్ర. రథాల దగ్గర వాడేది గర్ర గర్ర నాకు తెలియకుండా ఏం వాడుతున్నాను నేను? గర్ర గర్ర స్ట్రెంత్ కోసం అండే. రథాల దగ్గర దేని పోతారు మీరు? రే నువ్వు ఎక్స్ట్రా ఎక్కువైపోయింది నీకు. ఏం చేయండి ఎక్స్ట్రా దేని పోతారు మీరు రథాల దగ్గర? అది చెప్పాలి నీకు, నేను ఎక్కడ దేనికి పోయేదే? దానికి వాడేదే నేను చెప్పేది కూడా. గర్ర గర్ర అంటారంట దాన్ని. ఏందో రే గర్ర గర్ర కాదు, వయాగ్ర. అదే వయాగ్ర.
అది రాలేదండి నాకు సరిగా వయాగరా దాంతో నీకేం పనిరా? నాకు ఆ మాట చెప్పారంటే మీరు వాడుతున్నట్టే కదా లెక్క. ఇదిగో అయితే లేకపోతే మీకట్ట తెలుస్తుంది. నేనే నాకు తెలియనివాడు కాబట్టి గర్రా గర్రా అన్న, మీరు వయాగరా అనేసారు కదా. అదేమన్నా దొరకద్దండి మీ దగ్గర? కావాలి నీకు? అట్టగా దొరుకుతుందా అని. ఎక్కువ మాట్లాడుతున్నాను. నాకెందుకంటే వయాగరా మీకు కావాలి కానీ. ఆయన చెప్పేటప్పుడు అడ్డం పడతారండి, నాకు అర్థం కదా. నేను అడ్డం పడ్డాను? లేకపోతే ఊరికి ఆయన అన్నాడు కదా మొన్న. ఎవరా? రోషయ్య గారు ఏమని? అసెంబ్లీలో ఏమన్నాడా? కృష్ణనాయుడిని అన్నాడులే, నువ్వు మగాడివా అని అన్నాడు. అల్లా మరే అన్నాడంటే ఏంది అర్థమా? అంటే నీకు మగాడివా అని అర్థం, అంటే నీకు అది ఉందా ఇది ఉందా అని అర్థం. అన్నాడా? మగాడా నువ్వు మగాడివా అని అన్నాడా లేదా? అన్నాడు. అన్న తర్వాత స్పీకర్ ఛాంబర్ లో మళ్ళీ ఇద్దరు వచ్చి అంతలా తిట్టుకున్నారా, మళ్ళీ కౌగిలించుకొని స్పీకర్ ఛాంబర్ లో కూర్చొని టీ తాగిపోయారంటండి. ఈయన ముద్దు కృష్ణనాయుడు ప్రూవ్ చేసుకొని ఉంటాడులే మగాడని. మగాడని ప్రూవ్ చేసుకొని ఉంటాడా? ఎట్టయిందే? ఇప్పుడు ఆడ అసెంబ్లీలో అడిగాడు, నువ్వు మగాడివా అన్నాడు. స్పీకర్ ఛాంబర్లో వచ్చి చేతులు కలుపుకున్నారంటే ఎట్ట ప్రూవ్ చేసుకొని ఉంటాడని కదా మగాడిని ముద్దు కృష్ణనాయుడు. ఎట్ట అంటే ఈయన ఇచ్చుంటాడు ఆయనకి. ఏంది? వయాగ్రా రోజు ఇచ్చుంటాడు. అట్ట ప్రూవ్ చేసుకున్నాడా? ఈ మధ్య ఆయన అది పెట్టుంటాడులే. ఏంది? డిస్ట్రిబ్యూషన్. వయాగ్రా మెడికల్ డిస్ట్రిబ్యూషనా? అందుకనేనా ఆయన అసెంబ్లీలో ప్రతి ఒక్కరిని నువ్వు మగాడివా అని అడుగుతున్నాడా? మందుల కోసం. బలే బలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్, మగసిరి గులాము నోయ్ నీ అన్నని దానోయ్. బలే బలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్, నీ మగసిరి గులాము నోయ్ నీ అన్నని దానోయ్. చిరంజీవి గారు చెప్పినట్టు మార్పు అనేది మనిషికి అవసరం అండి. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు పాటిస్తున్నట్టున్నాడు నాకు చూడ. పిఆర్పి చిరంజీవి చెప్పింది చంద్రబాబు పాటిస్తున్నాడా? కాదు, నేర్చుకుంటున్నాడు. చంద్రబాబు కూడా జీవితంలో నేర్చుకుంటున్నాడు అనమాట. ఇది అసెంబ్లీలో సవాల్ చేయడమా? అదే అది కాదండి, అదే నేర్చుకోవటం అంటే. మరి ఇంకా నేర్చుకుంటున్నాడు. నవ్వడమా? నవ్వటం కాదంటే మిమిక్రీ చేయడం. మిమిక్రీ చేయడం కూడా నేర్చుకుంటున్నాడండి. వయస్సుని ఫాలో అవుతున్నాడు ఆయన. వైఎస్ని చంద్రబాబు ఫాలో అవుతున్నాడు. మరి మిమిక్రీ చేశాడు కదా ఎలక్షన్లకు ముందు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నంలో మిమిక్రీ చేశారు కదా. 108 మీ ఇంటి ముందుకు వస్తుంది, మీకు ఎవరికన్నా బాగలేకపోతే కొయ్ 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 అని వస్తుంది. మిమిక్రీ చేశాడు కదా అప్పుడు ఆయన. చేశాడు. అలాగే ఈయన కూడా వైఎస్ ఫాలో అవుతున్నాడు చంద్రబాబు. మొన్న వీళ్ళందరికి హిందీ ఇచ్చాడంట, టీడీపీ ఎమ్మెల్యేలందరికి ఇచ్చి ఎక్కువగా యువ ఎమ్మెల్యేలతో మాట్లాడాడంటే. ఈయన చిన్నప్పుడు కాలేజీలో ఆయన అనుభవాలు, ఆయన ఎట్టటి చేసింది, ఆయన రాజకీయ చరిత్ర ఇవన్నీ చెప్పుకుంటా వస్తా అసెంబ్లీలో. ఇది ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు కానీ అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్ట మాట్లాడతాడు అనుకరించి చూపించాడంటే. ఆ తర్వాత రోషయ్య ఎట్ట మాట్లాడతాడు పర్టికులర్గా. అలాగే స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఎట్ట చేస్తాడు ఇవన్నీ చేసి చూపించాలి. నవ్వించాడంటే సభ్యులందరినీ యువ ఎమ్మెల్యే. ఇంతకుముందు ఆయన నవ్వడమే గగనం, నవ్వించే స్థాయికి వచ్చాడంటే చంద్రబాబు బాగా డెవలప్ అయిపోయాడు. వైఎస్ని ఫాలో అవుతున్నాడా లేదా అది కావాలి నాకు అంతే. వైఎస్ని ఫాలో అవుతున్నాడు అంటావు? అవునులే. ఆయన అక్కడ యువ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తున్నాడు, ఇక్కడ ఈయన ఇస్తున్నాడు. బాగానే ఉంది. ఈయన చెప్పడంలో కూడా చాలా విషయాలు మర్చిపోలేకపోతున్నట్టున్నాడండి చంద్రబాబు నాయుడు. ఏం విషయాలు? దుర్యోధనుడు కూడా అంతే, అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అమ్మాయి సభనే అబ్బా ఏంది పాంచాలి ఇట్ట చేసిందని అప్పుడప్పుడు గుర్తు చేసుకుని డైలాగులు చెప్తుంటాడు చూడు. అవును. అట్టా ఆ విందులో కూడా వీళ్ళన్న మాటలు మర్చిపోలేక ఆ ముగ్గురు గురించి చెప్పాడు. ఇప్పుడు మామూలుగా సాధారణంగా అసెంబ్లీలో ఈయన వైఎస్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఈయన ఏమంటుంటారా? ఏమన్నా తిడుతుంటారు ఎక్కువగా. అమ్మ నా బూతులు తిడతల్లా అవన్నీ మర్చిపోలేక మరి గుర్తు చేసుకుంటుంటాడండి. వాళ్ళు తిట్టిన తిట్లు చిన్న తిట్లా మర్చిపోవడానిక? మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖములేరంతే. ఒక చరిత్ర, కొన్ని నిజాలు. టైటిల్ భలే ఉంది. ఏ సినిమా అండి? ఎవరు హీరో? సినిమా కాదు అది, పుస్తకం. పుస్తకమా? ఎవరు రాసిందండి? దగ్గుపాటి. ఓహో, దగ్గుపాటి రాజా అని ఉన్నాడు ఆయన సినిమా హీరో. ఆయన ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఇంకెవరైతే
ఒరే ఈయన ఇప్పుడుండే ఆయన వెంకటేష్ రామాయణుడు కొడుకు వాళ్ళ ఆ దగ్గుబాటి కాదు, ఇంకో దగ్గుబాటి. ఇప్పుడు వచ్చి ఆయన రాణా వెంకటేష్ కొడుక ఎవరా, లేకపోతే వాళ్ళ మనవడా నువ్వు చెప్పేదా? ఆయన కూడా కాదు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఒరే పాలిటిక్స్ మీరు చెప్పేదా? మరి అదే ఒక చరిత్ర, కొన్ని నిజాలు, ఏందో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని దగ్గుబాటి. ఏందండి పుస్తకంలో ఏముంది, ఏం రాశాడండి? అప్పుడు 96లో చంద్రబాబు ఏం చేశాడా? 96లో ఏం చేశాడు? ఆయన ఏదో వాళ్ళ మామని దించి అప్పుడు అందరు కలిసి దించేశారు కదా. అప్పుడు జరిగిన కొన్ని నిజాల్ని ఈయన పుస్తకంగా రాశాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. 96లో జరిగినాయా? అంటే చంద్రబాబు మీద రాశాడు. అప్పుడు జరిగిన నిజాలు, చంద్రబాబు కావచ్చు, ఇంకోరు కావచ్చు, చరిత్ర అది, ఎవరైనా కావచ్చు. అయితే మొన్న ఎలక్షన్లప్పుడు బాలకృష్ణ వాళ్ళ ఇంటికాడకు పోయి తొడగొట్టాడు చూడండి. 8 సార్లు తొడగొట్టాడు బాలకృష్ణ వాళ్ళ ఇంటి ముందు. అది రాశాడా? తర్వాత నన్నపనేని వచ్చి తిట్టిన తర్వాత నన్నపనేని చీర పట్టుకొని లాగారు. ఎంతమంది లాగారు అది రాశారు ఏమన్నా? అవన్నీ ఇప్పుడు జరిగినాయి. ఇప్పుడేంది జరిగిన నెల అయితే అది కూడా రాయాలి కదా లెక్క ప్రకారం. చరిత్ర అంటే 10 ఏళ్ళ కింద జరిగింది చెప్పేది, 10-15 ఏళ్ళ కింద. ఎప్పుడుదండి అది? 96లో రామారావు చచ్చిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడేందంటే రాసేది? నాకు అర్థం కాలేదు. మరి ఆ విషయంలో ఈ లక్ష్మీ భారత్ అదే అనింది. ఈ రాశిలా ప్రింట్ అయ్యక ముందే ఛానల్స్ వాళ్ళు కలిపినాయి. అది వాళ్ళు దాని మీద కూర్చోబెట్టి ఈయన గెస్ట్గా పిలిపించి లక్ష్మీ భారత్ని దాని మీద అడిగాడు. అమ్మా పిలిపించాల్సిందే. ఎవరు అట్టాటమే? లక్ష్మీ భారత్ అట్టాటం అంటే ఏంది ఉద్దేశం? అట్టటం అంటే అట్టటమే రామారావుని చంపేయటంలో ప్రధాన పాత్ర వహించిందని చెప్పుకుంటున్నారు కదా అందరూ. చంపేసింది, కట్ల పంపించేసిందని చెప్తున్నారు. అవన్నీ అది కాదు లెక్క. అయినా అప్పుడు చరిత్రే కదా ఇదంతా. మాత్రం ఒప్పుకుంది కదా. ఒప్పుకుందా? కొన్ని సూట్ కేసులు పంపించాను, నిజాయితీ కలదు లక్ష్మీ భారత్. పంపించిన వాళ్ళు 2 వచ్చి 2 రాలేదని చెప్పింది. అయితే అట్టెత్తాడు ఎవడైనా? సూట్ కేసులు పోతే ఎవడన్నా ఇస్తాడా? నాకు అర్థం కాలేదా? అదే అవును కూర్చోబెట్టి ఈ ఛానల్ వాళ్ళు అమ్మ ఆయన ఇది రాశాడు, ఇది నిజమా, అది రాశాడు, అది నిజమా అంటే. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఊరికినా కదా ఈ ఛానల్లోని మీడియా వాళ్ళని పనికిమాలని. లేకపోతే ఎప్పుడు 96లో చరిత్ర, ఇప్పుడు ఆమెను కూర్చోబెట్టి ఆమెతోటి ఇంటర్వ్యూ లేనిది ఏందండి? ఇది నాకు అర్థం కాలేదు. మరి చరిత్ర కదా ఇప్పుడు చెప్పాలి కదా, జనాలకు ఏం జరిగిందో చెప్పాలి కదా. ఏంది చరిత్ర చెప్పేది? అప్పుడెప్పుడు ఆయన బిజీగా ఉండుంటాడు. 96లో అప్పుడేదో చేసి ఉంటాడు దగ్గుబాటి వెంకటేశ్వర. ఇప్పుడు ఏంటంటే రాసేది? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన రాసిన టైం ఎప్పుడు తెలుసా? ఎప్పుడా? ఉదయాన్నే ఏకాశం 2 గంటల నుంచి 5 గంటలకి ఈ మధ్య 3 గంటలు రాసాడు అనమాట. నిద్ర బయట ఉండదు రాత్రి అంతా ఆయనకి, అందుకని రాసి ఉంటాడు దాన్ని. నిద్ర కాదు, అప్పుడు రాసి పడుకొని లేటుగా లేచేవాడు అనమాట. ఓహో, అట్ట లేటుగా పడుకోవటం అలవాటు ఈ లేటుగా రాశాడు అనమాట. ఆయన లైడోలో లేటు కాదు, జీవితంలో కూడా లేటే. అందుకని చంద్రబాబు ఫాస్ట్ అయిపోయాడు. అప్పట్లో బిజీగా ఉన్నాడంట కదండి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎప్పుడా? అప్పట్లో ఉన్నాడు. చెప్పాడు కదా, తెలుగుదేశం పార్టీలో ఆకులు వేసింది నేనే, తీసింది నేనే అని. ఆకులు వేసిందేనే, ఆకులు ఎత్తేసేదేనేనా? తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత సగం పని తగ్గింది. ఏం పని ఇప్పుడు? ఆ సగం పని ఏముందండి వెనక? ఇప్పుడు ఉండే పని ఏంటంటే ఈ ఆకులు ఎత్తేయడమే. ఏమైనా అదృష్టం ఉండాలండి అయ్యగారు, అచ్చు గుద్దినట్టు ఒకటేగా పుట్టడానికి. అంటే మీ తమ్ముడు నీలాగే ఉంటాడా? ఆ తమ్ముడు గురించి కాదండి, మరి అసలు సిసలైన రాజకీయ నాయకులు విజయనగరం బొత్స కనిపెట్టేశారండి. విజయనగరం అంటే ఇంకా అయినా కదా, ఇంకెవరు గుర్తొస్తారు? మొత్తం ఫ్యామిలీ మొత్తం వాళ్ళు రాజకీయ నాయకులే కదా. 4 సీట్లు ఇచ్చి 4 సీట్లు గెలుచుకున్నారు. ఏంది తమాషా అండి? అబ్బో, వాళ్ళలో వాళ్ళ తమ్ముడు అప్పల ఆంజనేయులనే ఎవరో ఉండారంట. బొత్స అప్పల నరసయ్య, అప్పల ఆంజనేయులు తమ్ముడు ఉండాలి ఒక ఆయన ఎమ్మెల్యే. ఈయన ఇప్పుడు మినిస్టర్ పంచాయతీ రాజకీయ. అవును కదా. వీళ్ళిద్దరు అసెంబ్లీలోకి పోతే జనం అంట ఇట్లా వీళ్ళిద్దరు ఒడ్డు పొడుగు మొత్తం అసలు చూస్తే ఒకరిని చూస్తే ఒకళ్ళు ఇద్దరు ఒకటే ఉంటారంటండి. అంటే రాముడు భీముడు సినిమా ఇదా? అట్టే ఉంది. ఈ జనాలు పోయిన వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ అయిపోయి ఈయన దగ్గరకు వచ్చి వాళ్ళ తమ్ముడి దగ్గరికి, సార్ మంత్రి గారు మేము మీకు పని చేయడానికి డబ్బులు ఇచ్చాం కదా, మా పని జరగలేదండి అన్నారట. చుట్టని నేను వాళ్ళ తమ్ముడిని, మా అన్న మినిస్టర్ ఆయన వేరే, ఆయన దగ్గరికి పోయి అడగండి అన్నాడంటండి. నిజంగా ఏమైనా ఒక్కటిగా టచ్ గుద్దినట్టు పుట్టడానికి అదృష్టం ఉండాలండి. ఇది అదృష్టం కాదు, దురదృష్టం. దురదృష్టం ఎట్లా దురదృష్టం అండి? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరు ఒకే ఇంట్లో కాపురం ఉన్నారనుకో, వాళ్ళ భార్యలు కన్ఫ్యూజ్ అయిపోయారు అనుకో,
అప్పుడు ఎవరికి పరిస్థితి? కరెక్టేనండి. దురదృష్టం ఎవరికా? వీళ్ళకే, నలుగురికి. అది పరిస్థితి. కరెక్టే. అది పెద్ద దురదృష్టం ఏం కాదు కానీ ఇంకో దురదృష్టం ఉంది. ఏంటది? ఇప్పుడు వచ్చింది నాకు ఐడియాకి. ఏంటదా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ మినిస్టర్ అయిపోయా. అవును. ఆయన నక్సలైట్ల హిట్ లిస్ట్ లో ఉంటాడు అనుకో. ఉంటారు మామూలుగా ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉంటారు కదా. దగ్గరుండే వాళ్ళే గుర్తుపట్టడంలే, డబ్బులు ఇచ్చిన వాళ్ళు. వీళ్ళు దూరం నుంచి బాంబులు వేసేవాళ్ళు, తుపాకులు పెట్టి కాల్చేవాళ్ళు. అన్నను కానీ తమ్ముని కాల్చారు అనుకో, ఇంతే సంగతులు. కుడియడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. కుడియడమైతే పొరపాటు లేదోయ్. ఎగరా మగధీర సినిమా ఎట్టుందండి? మగధీర శరణ్ తేజ, చిరంజీవి కొడుకు. బ్రహ్మాండంగా ఉందంటున్నారా? కరెక్ట్. హిట్ టాక్ వచ్చిందండి, బ్రహ్మాండంగా ఉందని. కానీ ఫ్యాన్స్ టాకు హిట్ టాక్ వచ్చిన తర్వాత మరి మిగతా సామాన్య జనం చూసిన తర్వాత కదండి హిట్ కాదో తెలిసేది మనకి. ఇప్పుడు చూసింది వాళ్ళు కదా. మొత్తానికి హిట్ టాకే వచ్చింది. వచ్చింది తాకేవా. చిరంజీవి కూడా బాగా రెచ్చిపోతున్నాడు కదా. అసెంబ్లీలో కూడా చెప్పుకున్నాడండి సినిమా గురించి. ఆయన చెప్పడమే కాదు, మినిస్టర్ వట్టి వసంత్ కుమార్ అవును ముందు రోజే ప్రీవ్యూ వేయించుకుని చూసాడంట ఆయన. బ్రహ్మాండంగా ఉంది. ఏమైనా స్థాయికి వచ్చాడంటే పుత్రోత్సాహం పొంగిపోతుంది ఆయన. ఏం చెప్పుకున్నాడండి కొడుకు గురించి చిరంజీవి గారు? నేను చూశాను సినిమా, బ్రహ్మాండంగా ఉంది. అది ముందు రోజు చెప్పేశాను హిట్ అని. నన్ను మించిపోయే స్టేజ్లో చేశాడు. డ్యాన్సులు, ఫైట్లు, పాటలు, ఫైట్లు అన్ని చేశాడు అన్నాడు. తండ్రిని మించిన తనయుడైపోయాడు రామ్ చరణ్ తేజ అని చెప్పుకుంటున్నాడు ఆయన కదా. కానీ చిరంజీవి గారు అడుగుజాడల్లో నడవకుండా ఉంటే బాగుంటుందండి రామ్ చరణ్ తేజ. అంటే ఆయనలాగా ఫైట్లు, పాటలు, యాక్షన్ చేయొద్దని చెప్పేది. అవన్నీ కాదండి నేను చెప్పేదే, పార్టీ పెట్టే విషయంలో ఆయన అడుగుజాడల్లో నడవకుండా ఉంటే బాగుంటుందని. అంటే ఇప్పుడు ఈయన కూడా ఒక 4 సినిమాలు యాక్ట్ చేసేసి ఫ్యాన్స్ పెరిగిపోయిన తర్వాత ఈయన ఇంకో పార్టీ పెడతాడు నువ్వు చెప్పేదా? అదే కదా, పార్టీ పెట్టిన తర్వాత అయినా ఈయన ఏం చేశాడా? అదే అందుకనే వద్దు పెట్టొద్దు అనేది నేను కూడా. అది సరే, ఈయన ఇంకో మాట అన్నాడు చిరంజీవి. ఏందండి? డైరెక్షన్ చేస్తాను మా కొడుకు సినిమాకి అంటున్నాడు ఈయన. చిరంజీవి గారా? ఏం చేస్తానంటే మిగతా వాళ్ళు చేయనివ్వండి డైరెక్షన్. అంటే ఏంది నువ్వు చెప్పేదా? ఆయన పార్టీ పెట్టినప్పుడు వెనకాలండి డైరెక్ట్ చేసింది ఎవరా? అల్లు అరవింద్. ఇప్పుడు సినిమాలకు కూడా ఈయన వెనకుంటాడు, ఆయన వెనక డైరెక్షన్ అల్లు అరవిందే. అంటే ఈయన ఎక్కడికి పోయినా ఆయన నీడలాగా ఈయన పోతూనే ఉంటాడా? అంతే. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్.